నమస్కారం. పొదుపుతో పాటు భద్రత కూడా కావాలి అని అనుకుంటున్నారా? అటువంటి వారికోసమే ఎల్ఐసి అందిస్తున్న ప్లాన్ జీవన్ లాభ్. అసలు ఈ ప్లాన్ ఏంటి, ఎలా పనిచేస్తుంది, దీని ప్రత్యేకతలేంటో అన్నీ సులభంగా తెలుసుకుందాం రండి. ఈరోజు మన ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ముందుగా, అసలు ఈ జీవన్ లాభ్ అంటే ఏమిటి, ఎవరికిది బాగా సరిపోతుంది, ఆ తర్వాత దీని పేమెంట్ సిస్టంలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఇంకా ఫైనల్గా డబ్బు పరంగా, ట్యాక్స్ పరంగా మనకొచ్చే లాభాలేంటో వివరంగా మాట్లాడుకుందాం. సరే, మరి మొదలు పెడదాం. అసలు జీవన్ లాభ్ వెనక ఉన్న ఐడియా ఏంటి? ఇది కేవలమో ఇన్సూరెన్స్ ప్లాన్ మాత్రమే కాదు. సేవింగ్స్, ఇంకా మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్, ఈ రెండిటినీ కలిపిన ఒక స్పెషల్ కాంబినేషన్. మరి రెండిటినీ ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూద్దాం. టెక్నికల్గా చెప్పాలంటే దీన్ని నాన్ లింక్డ్ విత్ ప్రాఫిట్స్ ఎండోమెంట్ ప్లాన్ అని పిలుస్తారు. అయ్యో, ఈ పేరేంటి ఇంత పెద్దగా ఉంది అనుకోకండి, సింపుల్గా చెప్తాను. నాన్ లింక్డ్ అంటే మనం కట్టే డబ్బుకు స్టాక్ మార్కెట్కు ఎలాంటి సంబంధం ఉండదు, కాబట్టి రిస్క్ చాలా తక్కువ. ఇక విత్ ప్రాఫిట్స్ అంటే ఎల్ఐసికి వచ్చే లాభాల్లో మనకు కూడా వాటా ఇస్తారన్నమాట. దీనివల్ల మనకొచ్చే డబ్బు ఇంకాస్త పెరుగుతుంది. సరే, ప్లాన్ బాగుంది, ప్రయోజనాలు కూడా బాగున్నాయి. కానీ అసలు ఈ ప్లాన్ తీసుకోవాలంటే అర్హతేంటి, ఏ వయసు వాళ్ళు తీసుకోవచ్చు, ఎంత డబ్బు పెట్టొచ్చు, ఆ వివరాలు ఇప్పుడు చూసేద్దాం. ఈ టేబుల్ చూస్తేనే మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్లాన్ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో చూడండి. కేవలం 8 ఏళ్ల వయసు నుండే పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్లాన్ తీసుకోవచ్చు. అలాగే 59 ఏళ్ల వయసులో ఉన్నవాళ్లు కూడా వాళ్ల రిటైర్మెంట్ ప్లానింగ్లో భాగంగా దీన్ని ఎంచుకోవచ్చు. ఇక కనీసం 2 లక్షల రూపాయలతో మొదలుపెట్టొచ్చు. కానీ గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. అంటే ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్లు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈ ప్లాన్లోనే అత్యంత అట్రాక్టివ్ ఫీచర్ దగ్గరికి వచ్చాం. అదేంటంటే దీని పేమెంట్ విధానం. తక్కువ సంవత్సరాలు ప్రీమియం కట్టి ఎక్కువ సంవత్సరాలు దాని బెనిఫిట్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం. జీవన్ లాభ్కి ఇంత పేరు రావటానికి కారణం ఇదే. ఇక్కడ కాన్సెప్ట్ చాలా సింపుల్ అండి. పాలసీ టర్మ్ మొత్తం ప్రీమియం కట్టాల్సిన పనే లేదు. కొన్ని సంవత్సరాలు కడితే చాలు. కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ మాత్రం పాలసీ ముగిసేంత వరకు కంటిన్యూ అవుతుంది. అద్భుతంగా ఉంది కదూ! ఈ తేడా ఏంటో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఉదాహరణకు 25 ఏళ్ల పాలసీ టర్మ్ ఎంచుకున్నారనుకుందాం. ప్రీమియం కట్టేది మాత్రం కేవలం మొదటి 16 సంవత్సరాలే. అంటే ఏంటి, చివరి 9 సంవత్సరాలు ఒక్క రూపాయి టట్టకపోయినా సరే ఇన్సూరెన్స్ కవరేజ్ మాత్రం ఫుల్గా కంటిన్యూ అవుతుంది. నిజంగా ఈ ఫ్లెక్సిబిలిటీనే ఈ ప్లాన్లోని అస్సలైన ప్లస్ పాయింట్. సరే, ప్రీమియం కట్టే విధానం చాలా బావుంది. కానీ అసలు విషయం, ఫైనల్గా చేతికి ఏమొస్తుంది, పాలసీ టైం పూర్తయ్యాక ఎంత డబ్బు వస్తుంది, లేదా మధ్యలో అనుకోనిదేమైనా జరిగితే కుటుంబానికి ఎలాంటి భరోసా ఉంటుంది, ఆ విషయాలు తెలుసుకుందాం. ఈ ప్లాన్లో బెనిఫిట్స్ని మనం ముఖ్యంగా 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి, పాలసీదారుడు పాలసీ టర్మ్ మొత్తం ఆరోగ్యంగా ఉంటే వచ్చే మెచ్యూరిటీ బెనిఫిట్. 2, ఒకవేళ అనుకోకుండా పాలసీ టైంలో చనిపోతే వచ్చే డెత్ బెనిఫిట్. పాలసీదారుడు పాలసీ టర్మ్ విజయవంతంగా పూర్తి చేస్తే ఒకేసారి ఒక పెద్ద మొత్తం చేతికొస్తుంది. ఆ మొత్తంలో ఏమేముంటాయంటే మనం ఎంచుకున్న బేసిక్ సమ్ అష్యూర్డ్, దానికి అదనంగా ఎల్ఐసి ప్రతి ఏటా ప్రకటించే బోనస్లు, ఇంకా ఫైనల్ అడిషనల్ బోనస్, ఇవన్నీ కలిపి ఇస్తారు. ఇక ఒకవేళ పాలసీ టర్మ్ మధ్యలో పాలసీదారుడు మరణిస్తే వాళ్ల కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబట్టానికి వారి నామినీకి డెత్ బెనిఫిట్ కింద ఒక పెద్ద మొత్తం చెల్లిస్తారు. ఇది ఆ కష్టకాలంలో వాళ్లకి ఒక పెద్ద ధైర్యాన్నిస్తుంది. మరి ఈ సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ అంటేంటి, దీన్ని ఎలా లెక్కిస్తారు? సింపుల్. మనం సంవత్సరానికి కట్టే ప్రీమియంకు 7 రెట్లు, లేదా మనం ఎంచుకున్న బేసిక్ సమ్ అష్యూర్డ్, ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని నామినీకి ఇస్తారు. ఇంకో ముఖ్యమైన గ్యారంటీ ఏంటంటే డెత్ బెనిఫిట్ అనేది పాలసీదారుడు అప్పటివరకు కట్టిన మొత్తం ప్రీమియంలలో కనీసం 105% ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఒక హామీ. మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా రాబడితో పాటు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా చూస్తాం కదా. మరి ఈ జీవన్ లాభ్ ప్లాన్లో ఆ పరంగా ఎలాంటి లాభాలున్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ మనకు 2 రకాల పన్ను ప్రయోజనాలున్నాయి. మొదటిది, మనం కట్టే ప్రీమియంల మీద సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు వస్తుంది. ఇక రెండోది, ఇంకా ముఖ్యమైంది, పాలసీ మెచ్యూర్ అయ్యాక వచ్చే డబ్బు మీదగానీ లేదా డెత్ బెనిఫిట్గా వచ్చే మొత్తం మీదగానీ సెక్షన్ 1010D కింద ఎలాంటి ట్యాక్స్ ఉండదు.
సో మొత్తంగా చూస్తే జీవన్ లాభ్ సారాంశం ఇదే. ఒకవైపు కుటుంబానికి ఒక ఆర్థిక రక్షణ కవచం, మరోవైపు దీర్ఘకాలం పాటు ఒక క్రమశిక్షణతో డబ్బు దాచుకోవడం. ఈ రెండిట్నీ ఒకే చోట అందించడమే ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం. మరి ఇప్పుడు చివరిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే. మార్కెట్ రిస్క్ లేని ఒక పద్ధతిలో డబ్బు దాచుకుంటూ, కుటుంబానికి భద్రత ఇస్తూ, పన్ను ప్రయోజనాలు కూడా పొందడం. ఈ లక్ష్యాలు మన దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికకు సరిపోతాయా? ఈ ప్రశ్నకు లభించే సమాధానమే జీవన్ లాభ్ లాంటి ప్లాన్ మనకు సరైనదా కాదా అన్నది నిర్ణయిస్తుంది.